నేను ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక పక్కన పెడితే ఆరా ఎగ్జిట్ పోల్ గురించి మాత్రం విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆరా మస్తాన్ రావు నేను పోస్ట్ పోల్ చేశాను, నా పోస్ట్ పోల్ ఆధారంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఆయన సర్వే వెల్లడించిన దగ్గర నుంచి ఇటు వైసీపీ మీడియా అయితే ఆరా మస్తాన్ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తుంది. తెలుగుదేశం మీడియా అయితే ఆరా మస్తాన్ అమ్ముడు పోయాడు కాబట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడనే విమర్శలు అయితే చేస్తున్నాయి. అయితే దీంతోపాటు ఒక టాపిక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఆ టాపిక్ ఏంటంటే 2014లో ఆరా మస్తాన్ ఇచ్చిన పోస్ట్ పోల్ సర్వే తప్పైంది కదా, ఈసారి తప్పు అవుతుందని. అయితే దీని గురించే మహాన్యూస్లో ఆరా మస్తాన్ నిన్న వివరణ ఇచ్చాడు. 2014లో నేను పోస్ట్ పోల్ చేసిన మాట వాస్తవం, అయితే అది నా ఏజెన్సీతో కాదు, డెక్కన్ క్రోనికల్ సంస్థతో కలిసి చేశాను, కానీ అది పోస్ట్ పోల్ కాదు, ప్రీ పోల్, ఎలక్షన్స్కి 4-5 నెలల ముందు చేసిన సర్వే ఇది. ఆ సర్వేలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అంచనా వేసాను తప్పించి నేను 2014లో పోస్ట్ పోల్ చెయ్యలేదు అని ఆరా మస్తాన్ క్లారిటీ అయితే ఇచ్చేశాడు. సో దీంతో 2014లో ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ సర్వే చేశాడు అనేది అబద్ధం అని ఆరా మస్తాన్ క్లియర్గా చెప్పేశాడు. మహా న్యూస్ వాళ్ళు కూడా దానికి ప్రూఫ్ అనేది చూపించలేకపోయారు. ఖచ్చితంగా ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ చేశాడు అనే విషయంలో. ఇక ఈ విషయం పక్కన పెడితే ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ సంగతి తీసుకుంటే ఆరా మస్తాన్ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనే విషయం కనుక ఖచ్చితంగా చూస్తే మొన్న తెలంగాణ ఎన్నికల్లో 2019లో వైసీపీ గెలుస్తుందనే అంచనా ఓకే, అది పక్కన పెడితే 2023 తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడని చెప్పిన ఏకైక సంస్థ ఆరా మాత్రమే. ఆరా సంస్థ తప్పించి ఏ సంస్థ చెప్పలేదు. చాలా సంస్థలు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పాయి, మెజారిటీ సంస్థలు కేసీఆర్ మాత్రమే గెలుస్తాడని అంచనా వేశాయి. కానీ అక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోతారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనే రిజల్ట్స్ ముందు రోజు ధైర్యంగా చెప్పింది ఆరా మస్తాన్ మాత్రమే. అలా జరగకపోతే ఖచ్చితంగా నేను ఇంకా పోస్ట్ పోల్ చేయడం మానేస్తానని ధైర్యంగా కూడా చెప్పాడు. నిన్న ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆరా మస్తాన్ ఇదే విషయాన్ని చెప్పాడు. ఒకవేళ ఏపీ విషయంలో నా అంచనా తప్పు అయితే ఖచ్చితంగా నేను ఇంకా పోస్ట్ పోల్ సర్వే చేయడం ఆపేస్తాను, నేను ఈ రంగానికి అన్ఫిట్ అని ఫిక్స్ అయ్యి ఇంకా పోస్ట్ పోల్ సర్వేలు చేయనని భావిస్తున్నాడు. ఏది ఏమైనా ఆరా మస్తాన్ అంచనా ప్రకారం వైసీపీ గెలుస్తుందని చెప్పినా అతను చెప్పిన నంబర్స్ మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా కనపడుతున్నట్టు చూడొచ్చు. 94, 104 అంటే బొటాబొటి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాడు. అయితే ఈ అంచనా కొద్దిగా తారుమారయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన అంచనా బొటాబొటిగా ఉంది కాబట్టి అదే సీట్లు తెలుగుదేశం కూటమి సంపాదించడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఆరా మస్తాన్ మాత్రం కాన్ఫిడెంట్గా వైసీపీ వస్తుందని చెప్పాడు. సో రిజల్ట్ తర్వాత ఆరా మస్తాన్ తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటాడా లేదా తెలుగుదేశం కూటమి సభ్యులు ఆయన మీద చేసిన ఎలిగేషన్స్ నిజమని ప్రూవ్ అవుతాయనేది మనకి జూన్ 4 మధ్యాహ్నానికల్లా క్లారిటీ వస్తుంది.